మరి కాసేపట్లో తెలంగాణ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, ప్రజాపాలన విజయోత్సవ సంబరాలపై సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన నాయకులు సమావేశంలో పాల్గొనున్నారు. కొత్తగా డీసీసీ బాధ్యతలు చేపట్టిన నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇక పదవీ కాలం పూర్తి చేసుకున్న డీసీసీ అధ్యక్షులను ఈ సందర్భంగా సన్మానించనున్నారు. కాసేపట్లో తెలంగాణ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, మరికొద్దిసేపట్లోనే గాంధీ భవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి అటు కొత్తగా ఎన్నికైనటువంటి డీసీసీలతో పాటు పాత డీసీసీలు, ఉపాధ్యక్షులు వీరంతా కూడా సమావేశంలో పాల్గొనున్నారు. కొత్తగా ఎంపికైనటువంటి డీసీసీలకు నియామక పత్రాలను పీసీసీ చీఫ్తో పాటు సీఎం ఇన్ఛార్జ్ కూడా అందచేయనున్నారు. ముఖ్యంగా 4 అంశాల ఎజెండాతో ఈ సమావేశం అయితే జరగబోతుంది. మొదటగా స్థానిక సంస్థలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 2 ఏళ్లు అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముగిసిన తర్వాత 2 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోయింది. ఇక మొదటి విడత 3 విడతలుగా సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. రేపు ఏదైతే స్క్రూటినీ తర్వాత విత్డ్రాల్ స్క్రూటినీ మొదటి 3 దఫాలుగా కూడా పోలింగ్ ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు జనాల్లోకి తీసుకువెళ్తూ మెజార్టీగా మద్దతుదారుని గెలిపించుకోవాలని చెప్పి పార్టీ అయితే భావిస్తుంది. ముఖ్యంగా ఎన్నికలు గుర్తు బేస్గా కాకుండా వ్యక్తి బేస్డ్గా ఉండడం, పార్టీలుగా మద్దతు ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. కాబట్టి మెజార్టీ మద్దతుదారుని గెలిపించుకోవాలని చూస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల ఏకగ్రీవం కోసం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలుగా ఉన్న చోట, మరొకవైపు ఎమ్మెల్యేల నుండి మంత్రులుగా ఉన్న చోట మెజార్టీగా ఏకగ్రీవాల కోసం అయితే ప్రయత్నం చేశారు. ఇక ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటైతే, రెండవది 2 ఏళ్ల ప్రజాపాలనకు సంబంధించినటువంటి వారోత్సవాలు కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచింది కాబట్టి ఈ 2 ఏళ్లలో అమలు చేసినటువంటి అన్ని పథకాలను జనాల్లోకి తీసుకువెళ్ళడం, మెజార్టీగా ఒకవైపు ప్రభుత్వంగా చేసే పని ప్రభుత్వం చేస్తూనే మరొకవైపు పార్టీగా కొత్తగా ఎంపికైనటువంటి డీసీసీలు కానీ లేకపోతే పాత డీసీసీలు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల ప్రజాపాలనకు సంబంధించినటువంటి వారోత్సవాలలో పాల్గొనడం, ఎట్లా ముందుకు వెళ్తాం, గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో చేసినటువంటి అప్పులు కానీ అవినీతి ఆ 2 చెప్తూనే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా జనాలకు విస్తృతంగా తీసుకువెళ్ళి రానున్నటువంటి అన్ని ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ, మరొకవైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేషను ఈ ఎన్నికల్లో మెజార్టీగా కాంగ్రెస్ సీట్లు కైవసం చేసుకోవడం కోసం చేసేటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం కూడా, మరొక అంశం డీసీసీలకు సంబంధించి కూడా ఒకవైపు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పుడు పెట్టినటువంటి అక్రమ కేసులు కానీ, ప్రభుత్వం అధికారంలో లేకపోయినా, పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారికి మొదటి దఫాలో కొంతమంది డీసీసీల కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చింది, కొంతమందికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చింది. ఇక రానున్న రోజుల్లో మొన్నటికి మొన్న ఏవైతే డీసీసీలుగా పాత డీసీసీలు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో కూడా ఏ మేరకు అవకాశం కల్పించవచ్చు, పార్టీ పదవులలో ఇంకా ఉపాధ్యక్షులకు సంబంధించి కానీ లేకపోతే జనరల్ సెక్రటరీలు ఇంకా కొన్ని పెంచుకొని ఇవ్వడం, వీటన్నిటిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. ఇక పీసీసీ చీఫ్ తన సొంతంగా ఏదైనా అంశంపై కనుక చర్చించాలనుకుంటే తన సొంత ఎజెండాగా పీసీసీ ఆ టేబుల్ చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ 3 అంశాలపై చర్చిస్తారు. ఇంకొకటి డీసీసీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అబ్జర్వర్స్ కూడా ప్రతి జిల్లాలో
ఉన్నటువంటి జిల్లాలో ముఖ్య నాయకులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఎంపీలతో పాటు గ్రౌండ్ లెవెల్లో పార్టీలో పనిచేస్తున్నటువంటి మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి వారికి అవకాశం కల్పిస్తూ మెజార్టీగా రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% బీసీలకు ఇవ్వాలని చెప్పి భావించింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ ఒకవైపు చట్టం చేసుకొని 2 ఉభయ సభలలో కేంద్రానికి పంపడం జరిగింది. మరొకటి జీవో తీసుకొచ్చి ప్రత్యేకంగా ప్రభుత్వం ఇవ్వాలని చూసింది. కానీ ఆ జీవోపై ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఆ స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% జీవోను కూడా కొట్టివేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా న్యాయ పోరాటానికి సంబంధించి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంపై ఎట్లా ఒత్తిడి తీసుకురావాలనేటువంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. సువర్ణ. Right. Thank you for the updates, Prem.